హలో, ఇట్స్ టైమ్ టు ఎస్కేప్ హైదరాబాద్ నుంచి. సో ఒక చిన్న స్మాల్ ట్రిప్ అయితే ప్లాన్ చేశాను. సో ఎక్కడికి వెళ్తున్నానో ఏంటనేది నాకు తెలిసి దారిలో చూపిస్తాను. సో గెట్ రెడీ. హలో, ఫైనల్లీ మనం గోవాకి అయితే వచ్చేసాము. సో ఒక చిన్న స్మాల్ ట్రిప్, లెట్స్ ఎక్స్ప్లోర్ గోవా. ఇదంతా గోవా ఎయిర్పోర్ట్ అనమాట, చాలా బాగుంటుంది. సో నేను రూమ్ చెక్అవుట్ చేసి రెస్టారెంట్కి వెళ్తున్నాను. నా ఫేవరెట్ రెస్టారెంట్ అనమాట ఇది, ఫ్యాట్ ఫిష్. ఐ థింక్ చాలామందికి కూడా ఫేవరెట్ ఉంటుంది ఇది. సో లంచ్ చేయడానికి దిస్ ఈజ్ మై ఫేవరెట్ అనమాట, తావా ఫ్రై. చాలా బాగుంటుంది ఇక్కడ. మంచిగా బీచ్కి వెళ్ళి ఆ తర్వాత విండోస్కి వెళ్ళాను అనమాట. ఇక్కడ నా ఫ్రెండ్ చెప్పింది ఒక కేక్ ఆర్డర్ చేయమని. చాలా బాగుంది, ఇప్పుడు మీకు చూపిస్తాను. తీసుకోండి. ఓకే, ఇట్స్ డే 2 అనమాట. డే 2 గోవాలో ఎలా ఉండబోతుందో ఏంటో. కొంచెం సబ్బీగా అయినా, బికాజ్ ఎందుకంటే ఇక్కడ షుగర్సే కన్జ్యూమ్ చేస్తాం కదా, సో దట్స్ వై. సో లెట్స్ రాక్ డే 2 ఇన్ గోవా. గోవాలో సింగిల్గా రైడ్ చేయడం చాలా కష్టం అబ్బా. ఎందుకు తెలుసా, ఇలా కెమెరా బట్టి డ్రైవ్ చేయాలంటే చాలా కష్టం అవుతుంది. సో లాస్ట్ డే వచ్చేసి నేను ఒక వాటర్ ఫాల్కి వెళ్దాం అనుకున్నాను. చాలా దూరం అది. బేసికల్లీ నార్త్ నుంచి సౌత్కి వెళ్ళాలి. బట్ ఎలాగోలా ఒక్కడినే ఇలా దాటుకుంటూ వెళ్తూ ఉన్నా అనమాట. 1.5 hour పట్టింది నేను అక్కడికి వెళ్ళే లోపల. ఇదే ఈ వాటర్ ఫాల్ చాలా బాగుంటుంది. క్రేజీ ఉంటుంది. ఒకసారి మీరు వెళ్ళినప్పుడు మీరు ట్రై చేయండి. ఈ వాటర్ ఫాల్ నేమ్ ఏంటంటే హార్వలం వాటర్ ఫాల్స్, సౌత్ గోవాలో ఉంటుంది. చాలా బాగుంటుంది, ట్రై చేయండి మీరు వెళ్ళినప్పుడు. ఓకే, ఇది చేస్తారా? బ్యాక్ షాట్ ఫుల్ వర్షం అయితే పడుతుంది ఇక్కడ. ఇది 4th డే. ఇవాళ వెళ్ళిపోవాలి ఇంటికి. బట్ ఏదైనా తీసుకుందామని వచ్చిన. ఈ పొడుగు అయితే నాది కాదు, హోటల్ వాడిని అడిగినా అనమాట. వాడు ఇచ్చినాడు. మంచి
ఇలాంటి ఒక ఇల్లు కట్టుకొని గోవాలో ఉండిపోదాం అనిపిస్తుంది. ఇలాంటి ఒక ఇల్లు కట్టుకొని గోవాలోనే ఉండిపోదాం అనిపిస్తుంది అప్పుడు. కానీ ఉండగా నాయన వర్షం ఏంట్రా బాబు ఎలా ఉంది, అరే నేను ఎయిర్పోర్ట్కి వెళ్ళాలరా బాబు, ఏంట్రా బాబు ఇది. దూరంగా పడుతుంది వర్షం, సౌండ్ మీకు అర్థమవుతుందా? సో లాస్ట్గా బీచ్ చూద్దామని చెప్పేసి బీచ్ దగ్గరికి వెళ్ళాను. అలా హ్యాపీగా 2 నిమిషాలు ఉండి తర్వాత ఎయిర్పోర్ట్కి వచ్చాను. ఎయిర్పోర్ట్లో ఒకటే వర్షం, చాలా వర్షం పడింది. సో కాఫీ తాగాలి కాబట్టి చిన్నగా కొంచెం కాఫీ తాగాను. సో ఇదనమాట గోవా ట్రిప్. సో నెక్స్ట్ ట్రిప్లో మళ్ళీ కలుద్దాం. బాయ్.